హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈవీఎంస్ పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు అందరికీ తలెత్తుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, రాజకీయ విశ్లేషకులు పెద్ద పెద్ద వారు కూడా వేదికలపై మాట్లాడింది ఒకటే. 12.75 ఓట్ల పర్సెంటేజ్ తేడా వచ్చింది. అంటే దగ్గర 53 లక్షల నుంచి 55 లక్షల ఓట్లు లెక్కింపు తేడా వచ్చింది, ఎక్స్ట్రా వచ్చినాయి అంటూ అనేక వేదికలపైన మాట్లాడటం జరిగింది. దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు కానీ అన్యాయం అయితే జరిగింది అంటూ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసీ పైన కేసు వేయడం జరిగింది. రీకౌంటింగ్ కావాలి అంటే మొత్తం కౌంట్ గా ఈవీప్యాట్లు ఈవీఎం మిషన్స్ చెక్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. అప్పటికే ఎలక్టోరల్ చీఫ్ గా ఉన్నటువంటి మీనా అనే ఒక వ్యక్తి వల్ల అప్పటికే ఈ వీవీప్యాట్ ఈవీఎం మిషన్స్ రెండింటిని కూడా డిస్ట్రాయ్ చేశారు, అవి లేవు కాబట్టి మాక్ ఓటింగ్ అని పెడతాం, అంటే వచ్చి మళ్ళీ మనం దొంగతనంగా ఓట్లు వేసి వెళ్ళాలన్నమాట. అటువంటిది పెడతామంటూ చెప్తాం జరిగింది. దాని వాళ్ళకి వస్తుంది ఏమనంటే అసలు మీరు ఒప్పుకోలేదు. ఇప్పటికీ ఆ కేసు అలాగే రన్ అవుతుంది. మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని పిలిచి ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడటం జరిగింది. కేసులు విత్డ్రా చేసుకోండి అది ఇదంటూ అడగటం కూడా జరిగింది, అయినా కూడా కాలేదు. ఎప్పుడో June 13th ఎలక్షన్ జరిగితే మళ్ళీ కౌంటింగ్ టైం కి ఎలా బ్యాటరీ 90% ఉంది, ఈవీప్యాట్లు ఈవీఎంస్ ఎందుకు డిస్ట్రాయ్ చేశారు, అదే విధంగా 53 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎలా వచ్చాయి, ఇలా అనేక అనుమానాల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడగటం జరిగింది, వైఎస్ఆర్సీపీ నాయకులు అడగడం జరిగింది. దానికి సంబంధించి ఎన్ని ఓట్లు తేడా వచ్చాయి ఏంటంటానికి పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు అంటున్నాను కదా, పెద్ద పెద్ద రిపోర్టర్స్ మాట్లాడిన అని చెప్పాను కదా. ఒకసారి వారికి సంబంధించిన వీడియోని మీరు చూడండి. 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువ. 12.54 అంటే చిన్న విషయం కాదు. ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఈ మధ్య కాలంలో కొంతమంది బజార్లు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామని పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. In Andhra Pradesh, my state, it is 12.5%. 12.5%. And those 12.55% votes, they meant about more than 1 lakh of votes per constituency. How is it possible practically? सरप्लस कैसे हो गया? जितने वोट गिरे हैं पोलिंग में उससे ज्यादा कैसे काउंट कर सकते हैं? दैट्स अमेजिंग. मुझे तो ये लॉजिकली, साइंटिफिकली, टेक्निकली कोई एक्सप्लेनेशन नहीं समझ आ रहा है इसके पीछे कि आप सरप्लस वोट कैसे काउंट कर रहे हैं, और वो भी एक कॉन्स्टिट्यूएंसी में नहीं बल्कि इतने सारे, अराउंड 160, आई थिंक सो 162 मे बी मोर एक्यूरेट. చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. చూసారు కదా, ఎవరు ఏమనుకున్నా కూడా కంపల్సరిగా ఇందుట్లో 12.5% ఓట్లు అయితే మ్యానిపులేషన్ జరిగింది, ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అని చెప్తూ ఉన్నారు. అంటే 53 నుంచి 55 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బండారం మొత్తం బట్టబయలు చేసిన తర్వాత అసలు రాజకీయ నాయకులు బీజేపీ ఎలక్షన్ కమిషన్ పైన దేశ వ్యాప్తంగా చిరాకు పడుతూ ఉన్నారు. అందరూ వీళ్ళని చూసి ఎందుకురా ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు, చేతకాని ఎదవలో అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 150 కోట్ల మందిని ఇంత దారుణంగా మోసం చేస్తారా అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. 150 కోట్ల మందిని ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా మోడీ గవర్నమెంట్ కలిసి మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా విచ్చలవిడిగా రిగ్గింగ్ లో జరిగినాయి, ఈవీఎం మ్యానిపులేషన్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక్కడ నాట్ ఓన్లీ ఈవీఎం మ్యానిపులేషన్, ఇక్కడ చాలా విధాలైనటువంటి ఫ్రాడ్లు జరిగినాయి. ఒకటి, ఈవీఎంస్ ని వీవీప్యాట్స్ ని మ్యానిపులేట్ చేశారు, ఒక పాయింట్. ఆ తర్వాత 6 నుంచి పెరిగిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిగ్ చేశారు. ఈవీఎం మేనేజ్ చేయటమే కాదు, ఓటర్లు కూడా మేనేజ్ చేశారు. అంటే సాయంత్రం 6 గంటల నుంచి తర్వాత జరిగిన ఓట్లు మొత్తాన్ని వీళ్ళు సొంతగా వేసుకున్నారు. అంతకన్నా ముందు ఒకటి చేశారు, మన ప్రాంతాల్లోకి వెళ్ళి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పడే ఓట్లు ఉన్నాయో వాటన్నిటిని తీసేసి టీడీపీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లని పెట్టుకున్నారు.
ఇది ఇలాగే దేశవ్యాప్తంగా దొంగ ఓట్లను సృష్టించి ఒకే పేరుతోటి 4-5 ఓట్లు క్రియేట్ చేశారు. అంతేకాదు ఒక ఇంట్లో 5-6 కుటుంబం ఉంటారు, కానీ సింగిల్ బెడ్రూమ్ లో 80 మంది 90 మంది 100 మంది ఉన్నట్టు కూడా ఒకే అడ్రస్ తో ఓట్లు అనేది క్రియేట్ చేశారంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అదే కాకుండా అడ్రస్ ఊరు పేరు లేని వాళ్ళకి 0 అడ్రస్ అంట. అక్కడ కనుక మన తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ మనం చూసినట్లయితే ఇష్టం వచ్చిన KDFI I4DG షో ఏదేదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైప్ చేసుకుని భర్త పేర్లు భార్య పేర్లు ఎంటర్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ మొత్తం ఆటలో అత్యంత దారుణం ఏంటంటే ఫోటోలు లేకుండా ఓటర్లు ఉన్నారు. నో ఐడెంటిటీ, నో వ్యాలిడేషన్, వాళ్ళ ఫొటోసే లేవు, బట్ వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. ఒక్కొక్కరు 2-3 ఒకే ప్రదేశంలో ఓట్లు వేస్తూ ఉన్నారు. ఒకే పేరుతో 4-5 కార్డులు ఉన్నాయి, ఆ 4-5 వెళ్ళి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా దారుణంగా పరిస్థితులు ఏర్పడ్డాయి అనేసి అర్థమవుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పిన లెక్కకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వచ్చినటువంటి ఓట్ల లెక్కకి సరిపోల్చుకుంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్, ఓట్లు రిగ్గింగ్, అదే విధంగా అన్ని జరిగినాయి అనేసి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాకపోతే దీనిపైన జగన్మోహన్ రెడ్డి స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ గాంధీ కర్ణాటకలో జరిగినటువంటి ఒక్క కాన్స్టిట్యున్సీని తీస్తేనే 7 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఫ్రాడ్ ఓట్ల లిస్టు బయటపడింది. దగ్గర ఒక్క కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 ఓట్లకు పైగా దొంగతనంగా దొబ్బేసింది ఎలక్షన్ కమిషన్ అండ్ బీజేపీ కలిసి అనేది మాత్రం ఇప్పుడు రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పినటువంటి విషయం. అంతేకాదు ఆయన చేసిన 6 నెలల రీసెర్చ్ గల కారణాలు కూడా ఆయన చెప్తూ వాళ్ళకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ రిలేటెడ్ డేటాని ఇవ్వలేదు, కేవలం మాన్యువల్ గా ఒక్కొక్క పేరును పోల్చుకుంటూ వాళ్ళు చేశారు. అది కాకుండా ఎక్కడెక్కడైతే ఓటర్లని మెన్షన్ చేశారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ఓటర్ ఉన్నాడా లేదా, అసలు ఆ పేరుతో ఆ ప్రాంతంలో ఆయన నివసిస్తున్నాడా లేదా ఆ అడ్రస్ లో అంటూ కూడా ఎంక్వైరీ చేస్తే మొత్తం హంబక్కే, మొత్తం మోసమే. బీజేపీ గవర్నమెంట్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ ఫేక్ ఓట్లు క్రియేట్ చేసి వాటిని 6 గంటల తర్వాత వీరంతటి వీరే నొక్కుంటూ ఉన్నారు. దొంగ ఓట్లు ఏవైతున్నాయో ఆ పేర్లు తీయటం, ఆ పేర్లకు తగ్గట్టు టక నొక్కుంటూ వెళ్ళిపోవటం. ఎప్పుడైతే పోలింగ్ బూత్ దగ్గర ఓట్లు వేసేటప్పుడు కెమెరాలు పెడతారు కదా, ఆ వెబ్ కాస్టింగ్ వీడియోని ఇవ్వట్లేదు. ఆ వెబ్ కాస్టింగ్ వీడియో ఇస్తే ఎవడెవడు నొక్కాడు అన్నది ఈజీగా తెలిసిపోతుందని, రాహుల్ గాంధీని మోసం చేయలేరు అంటూ కర్ణాటకలో ఈ రోజు చాలా పెద్ద ఇష్యూ చేయబోతున్నారు రాహుల్ గాంధీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి కనుక ముందుకొచ్చి దీనికి అడ్డంగా నిలబడితే ఎలక్షన్ కమిషన్ గెలగెల కొట్టుకొని చచ్చిపోవడం తప్పించి వేరే ఆప్షన్ లేదు. ఇంకా జీవితంలో బీజేపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే లేదు. ప్రజలు వ్యాగురత కలిగి తన ఓటు అమ్ముకుంటున్నారు, తను వేసిన ఓటును వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అన్న విషయం తెలుసు. అంతే 1,50,00,000 మంది జనాభాలో ఎవరు ఓటు ఎవరికి ఇస్తున్నారో ఎవడు పట్టించుకుంటాడులే అనేసి ఇటువంటి దారుణాలకు దిగుతున్నారు ఎలక్షన్ కమిషన్ అండ్ బీజేపీ పార్టీ కలిసి. ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ లో బీజేపీ వాళ్ళు 4 ఉంటారు, సుప్రీంకోర్టులో బీజేపీ లీడర్లే ఉంటారు. ఇలా చూసుకుంటూ పోతే సంపూర్ణ వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నది బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ అన్న వాస్తవాలు ప్రజలకి తెలియాలి. దానికోసం పోరాటాలు జరగాలి. రాహుల్ గాంధీ మొదటి అడిగేసి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దారుణాలని పట్టబయలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా 53 లక్షల నుంచి 55 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎలాగొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విషయం ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. లేదంటే ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నాకైనా దిగాలి, లేదంటే నిరాహార దీక్షలైనా చేయాలి. కూటమి ప్రభుత్వం ఎలా గెలిచింది అనేది ప్రజలకు తెలిసేలా చూడాలన్నది చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు? రాహుల్ గాంధీ దెబ్బకి అటు ఈసీ ఇటు బీజేపీ వెలవెలలాడిపోతుందా లేదా? ఆంధ్రప్రదేశ్ లో కూడా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఒక వారం 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, పూర్తి స్థాయిలో ఫైటింగ్ అనేది ఎలక్షన్ కమిషన్ పైన జరగబోతుంది అనేది మాత్రం వాస్తవం. 15 సంవత్సరాలు మేమే ఉమ్మడిగా ఉంటాం, 15 సంవత్సరాలు ముడ్డులు నాకుంటా తిరుగుతాం, 15 సంవత్సరాలు అధికారంలో మేమే ఉంటామని పవన్ కళ్యాణ్ పదే చెప్పడం వెనక అసలు రహస్యం ఇదన్న విషయం ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఇది కూటమి ప్రభుత్వంలో ఒక పెద్ద నాయకుడు పెమ్మసాని అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. పెమ్మసాని వెనుకుండి ఈ గేమ్ అంతా నడిపించాడు, లేకపోతే పెమ్మసానికి 3,50,000 ఓట్ల మెజారిటీ ఎలా రావాలో ఎవరికి తెలియదు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. జగన్మోహన్ రెడ్డి కనుక ముందుకొచ్చి దీనిపైన గళమెత్తితే గట్టిగా తగలబోతుంది రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పైన మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.